అంగరంగ వైభవంగా సదాశివపేటలో నగర సంకీర్తనలో భాగంగా మంగళవారం 10/3/2026 ఉదయం 8:30 శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి మందిరం, సిద్ధాపురం శ్రీ కృష్ణానగర్ కాలనీలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని, బజరంగ్ దళ్, హనుమాన్ చాలీసా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. హనుమాన్ జన్మోత్సవం చిరంజీవుడు కాబట్టి జయంతి అనొచ్చు. జన్మోత్సవ కార్యక్రమం లోపల మనం పోయినసారి నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే శ్రీరామ జయరామ అనుకుంటూ మనం వీధిలో ఉంటూ ప్రతి ఒక్క మందిరాన్ని దర్శించుకుంటూ అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. పోయిన సంవత్సరం దాదాపు మనం 80 మందిరాల లోపల సదాశివపేట 70-80 మందిరాల లోపల హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 21 రోజుల నగర సంకీర్తన ఈ 12వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. అంటే వచ్చే గురువారం అండి, రేపు ఒకటే రోజు ఎల్లుండి నుంచి నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. మొత్తం సదాశివపేటలో ఉన్న చుట్టుపక్కల ఉన్న మన మందిరాల లోపల ప్రతి ఒక్క దగ్గర కూడా మనం అందరం దర్శించుకుంటూ మనందరం నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తుంటాము. రేపు అంటే గురువారం రోజు మంగళవారం ఉదయం 8:30కి పాత పెరుమాళ హనుమాన్ మందిరం నుండి ప్రారంభమవుతుంది ఈ యొక్క నగర సంకీర్తన. 21 రోజుల పాటు జరిగినాక 22వ రోజు మనం హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమం పాల్గొంటాం అందరం కూడా. ఈ కార్యక్రమం లోపల ప్రతి ఒక్క మందిర భక్తులకు అందరికీ విజ్ఞప్తి, ప్రతి ఒక్క సమయం తీసుకొని రాగలరని చెప్పి విజ్ఞప్తి. రోజు నేను ముందే చెప్తాను, రేపు జరగబోయే మందిరాల లోపల ఎక్కడెక్కడ మనం సందర్శిస్తాము. రేపు ఏదైతే గురువారం రోజు ప్రారంభమైతే పాత పెరుమల హనుమాన్ మందిరము, దుర్గా భవానీ మందిరం దాని ఎదురుగా ఉంటుంది. అక్కడ నుండి బయట దత్తాత్రేయ మందిరం దర్శించుకుంటూ పెద్ద మఠం లోపలికి మనం వెళ్తాం అందరం కూడా. ఇది మొదటి రోజు కార్యక్రమం. అలా ప్రతిరోజు దాదాపు 4-5 మందిరాల్లో హనుమాన్ చాలీసా ఉంటుంది. ఇది గంట కార్యక్రమం. 8:30కి ప్రారంభమవుతుంది, 9:30కి ముగుస్తుంది. ప్రతి ఒక్కరు వీలున్న వాళ్ళు మా మందిరం అయిపోయింది మేము ఎందుకు రావాలని కాకుండా వీలున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే నగరం లోపల మన అందరం కూడా మన పట్టణంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాల్సిన చేసుకున్న కార్యక్రమం ఇది ఎవరో చేస్తున్నారు లేకపోతే మాకేం సంబంధం అని కాకుండా సనాతన హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మా అందరి తరఫున విజ్ఞప్తి భక్తులకు అందరికీ, అదేవిధంగా మందిర కమిటీ వాళ్ళకు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమం లోపల అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇందులోనే నూతన సంవత్సరం, అదేవిధంగా శ్రీరామనవమి, హనుమాన్ జన్మోత్సవం 3 కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా పాల్గొనాలి. పిల్లలు కూడా వీలుంటే పిల్లలు అందరూ కూడా చెప్పండి. ఎగ్జామ్స్ ఉన్నాయి అయినా సరే సండే శనివారం వస్తే రమ్మని చెప్పండి. అందరూ కూడా మనం ఒక్కరం రాకుండా బండి మీద ఒకరు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. అందరం కూడా సమయం పాల్గొంటాం. 8:30 అంటే 8:30కే స్టార్ట్ చేస్తాం. ఒక్కగానే ఇది ఎందుకంటే మనం 9:30 క్లోజ్ చేస్తే మనకు ఎవరు పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతాం, ఇబ్బంది జరగకుండా ఉంటుంది. కొంచెం శారీరకంగా కూడా అందరం కూడా బాగుపడాలి. ఎందుకంటే పాదయాత్ర కూడా అవుతుంది కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ వాళ్ళతో ఇక్కడ ముగుస్తుంది. దాదాపు 40 వారాల నుంచి మనం చేసినాం ఈ నగర సంకీర్తన సాప్తాహిక. ఈ 7 రోజులకి మంగళవారం ఈ నగర సంకీర్తన అయిపోయాక కొన్ని రోజులు విరామం చేసుకున్నాక అందరు భక్తులు అని మనం అందరం మళ్ళీ ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పినందుకు మళ్ళీ అందరి సంకల్పంతో మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ గురువారం కూడా అందరూ పాల్గొనాలి. రోజు ఉంటుంది కార్యక్రమం, 21 రోజులు ఉంటుంది మనకు అందరికీ ఈ కార్యక్రమం పాల్గొనాలి. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.